ఫ్యాక్ట్ నెంబర్ 1. జర్మనీలో ఒక వండర్ఫుల్ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేశారు. దీని పేరు మగ్డెబర్గ్ వాటర్ బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్రిడ్జ్ కింద నుండి షిప్ వెళ్తుంది, అలాగే బ్రిడ్జ్ పై నుండి కూడా షిప్ వెళ్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మన ఇండియాకి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ పేరుని మన ఇండియాలో ఉన్న ఇండస్ అనే పేరు గల నది నుండి తీసుకున్నారు. ఇండస్లోని INDUSని INDIAగా మార్చి ఇండియా అని పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. టెన్నెస్సే అనే ప్లేస్లో వండర్ వర్క్స్ పిజియన్ ఫోర్క్ అనే పేరుతో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఈ బిల్డింగ్ని కంప్లీట్గా రివర్స్లో నిర్మించారు. ఇందులో సైన్స్ ఎగ్జిబిషన్ లాంటివి కండక్ట్ చేస్తారు. వరల్డ్లో ఉన్న కొన్ని వండర్ఫుల్ బిల్డింగ్స్లో ఇది కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ భూమి మీద డైనోసార్స్ కంప్లీట్గా అంతరించిన తర్వాత ఈ భూమిలోకి ఒక కొత్త స్పీసీస్ వచ్చింది. దీనినే జైంట్ టర్టిల్ అని పిలుస్తారు. ఇవి చూడడానికి అచ్చం తాబేలులాగా ఉన్నప్పటికీ ఇవి చాలా పెద్దవి. ఈ టర్టిల్ ఎంత పెద్దదంటే ఒక క్రొకడైల్ని కూడా చాలా సునాయాసంగా తినేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 5. సైంటిస్టులు చేసిన చాలా రీసెర్చ్లో తెలిసిందేంటంటే ఎగ్జామ్ టైంలో ఎవరైతే ఎక్కువ నీళ్లు తాగుతారో వాళ్ళు నార్మల్గా కన్నా 5% ఎక్కువ స్కోర్ని చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 6. కన్ఫ్యూషియస్ అనే పేరు గల ఒక ఫేమస్ చైనీస్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఇతను ఒక మంచి విషయాన్ని చెప్పాడు. అదేంటంటే ద మ్యాన్ హూ ఆస్క్ ఎ క్వశ్చన్ ఈజ్ ఏ ఫుల్ ఫర్ ఎ మినిట్. అంటే ఒక మనిషి ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తాడో అతను 1 నిమిషం వరకు ఫూల్ అవుతాడు. అలాగే ద మ్యాన్ హూ డస్ నాట్ ఆస్క్ ఈజ్ ఎ ఫుల్ ఫర్ ఎ లైఫ్. అంటే ఒక మనిషి అసలు ఎప్పటికీ ప్రశ్నించడో అతను జీవితాంతం ఫుల్గానే ఉండిపోతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. జపాన్ పాస్పోర్ట్ ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్లో ఒకటని చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ జపాన్ పాస్పోర్ట్తో ఈ భూమి మీద ఉన్న 195 దేశాలలో 191 దేశాలకి వీసా దొరుకుతుంది. అదే మన దేశం ఇచ్చే పాస్పోర్ట్తో 58 దేశాలకి ఈజీగా వెళ్ళొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8. న్యూయార్క్లో ఒక సెంట్రల్ పార్క్ ఉంది. ఇది మొనాకో అనే దేశం కన్నా 2 రెట్లు పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 9. పోలాండ్లో ఒక జైంట్ జీసస్ యొక్క స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టాచ్యూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా వైఫైని ఇస్తుంది. దీనిని పోలాండ్ గవర్నమెంట్ నిర్మించింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది పెయింటింగ్ కాదు. ఒక గ్లాస్ని చిన్నగా బ్రేక్ చేసి ఇలా ఒక మనిషి ముఖాన్ని డ్రా చేశారు. దట్స్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలిసే ఉంటుంది. దీనిని ఫ్రాన్స్ వాళ్ళు నిర్మించి ఈజిప్ట్కి ఇచ్చేశారు. కానీ ఈజిప్ట్ గవర్నమెంట్ తీసుకోలేదు. అందుకని ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి గిఫ్ట్గా ఇచ్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఆర్కియాలిస్ట్ వాళ్ళు ఏషియన్ టర్మ్ యొక్క 3D మోడల్ని తయారు చేశారు. ఇందులో ఏముంది గొప్ప, ఇది చాలామంది చేస్తారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇది అంత ఈజీ కాదు. దీనిని నిర్మించడానికి దాదాపుగా 35 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఒకసారి కోకోకోలా తయారు చేసిన రెసిపీని 3 వ్యక్తులు దొంగలించారు. తర్వాత ఆ 3 వ్యక్తులు ఆ రెసిపీని అమ్మడానికి పెప్సీ కంపెనీకి ఫోన్ చేశారు. అప్పుడు పెప్సీ కంపెనీ FBI అండ్ కోకోకోలా కంపెనీకి చెప్పేసింది. ఆ 3 దొంగలు దొరికిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. యాంటీ మ్యాటర్ ఈ వరల్డ్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మెటీరియల్. 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ వచ్చేసి 62.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇన్ని కోట్ల రూపాయలు. ఈ 1 గ్రామ్ యాంటీ మ్యాటర్కి న్యూయార్క్ సిటీ మొత్తాన్ని అంతం చేసే కెపాసిటీ ఉంది. ఈ యాంటీ మ్యాటర్ అంత పవర్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 15. చైనాలోని షాంఘైలో ఒక హోటల్ ఉంది. ఈ హోటల్లో కాఫీని ఇదిగో ఇలా సర్వ్ చేస్తారు. కాఫీ కప్పు పైన క్లౌడ్ లాగా ఉంది కదా, అది ఒక కాటన్ క్యాండీ. కాఫీ యొక్క ఆవిరికి అది కరిగి కాఫీలో పడుతుంది. ఈ కాంబినేషన్ కాఫీ చాలా బాగుంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఒకసారి 1000 సంవత్సరాలు ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని స్కాన్ చేశారు. అప్పుడు ఆ స్కానింగ్లో ఏం తెలిసిందంటే ఆ విగ్రహం లోపల ఒక మాంగ్ యొక్క స్కెలిటన్ ఉంది. ఒకసారి స్కాన్ చేసిన ఆ బుద్ధుడి విగ్రహాన్ని చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 17. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వైరస్ని చైనా వాళ్ళు వుహాన్ అనే సిటీలో ఉన్న ల్యాబ్లో డెవలప్ చేశారని అందరూ భావిస్తున్నారు. మీకు తెలుసా, ఈ కరోనా వైరస్ గురించి 40 సంవత్సరాల క్రితమే ప్రిడిక్ట్ చేసి ఒక బుక్లో రాశారు. ఆ బుక్ పేరు ద ఐస్ ఆఫ్ డార్క్నెస్. ఇక్కడ ఉన్న ఈ లైన్ని చూడండి. ఇట్ వాస్ డెవలప్డ్ ఎట్ దేర్ RDNA ల్యాబ్స్ అవుట్సైడ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ వుహాన్. ఫ్యాక్ట్ నెంబర్ 18. స్వీడన్లో కొన్ని రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ అన్నీ ఎలక్ట్రిఫైడ్. అంటే ఏమైనా కార్స్ అండ్ ట్రక్స్ ఆ రోడ్ నుండి వెళ్తుంటే అలా వెళ్తూనే ఛార్జ్ అయిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 19. మనం రోజు చూసే చంద్రుడు మనకి గుండ్రంగా కనిపిస్తాడు, కానీ నిజానికి చంద్రుడు గుడ్డు ఆకారంలో ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 20. ప్రాచీన కాలంలో అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడానికి అమ్మాయి మీదకి యాపిల్ని విసురుతాడు.
ఆ అమ్మాయి ఆ యాపిల్ని పట్టుకుంటే తను అతని లవ్ని యాక్సెప్ట్ చేసిందని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 21. కంబోడియాలో ల్యాండ్ మైన్స్ని తీయడానికి ఎలుకలకు ట్రైనింగ్స్ ఇస్తారు. అవి 200 స్క్వేర్ మీటర్ ఏరియాని కేవలం 30 మినిట్స్లో క్లియర్ చేస్తాయి. ఇదే పని మనుషులు చేయడానికి 3 రోజుల సమయం పడుతుంది.